ఈరోజు మనం కటిక దరిద్రం కలుగజేసే రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది ఇల్లును అస్తవ్యస్తంగా ఉంచడం, వెలుతురు లేకుండా ఉంచటం, చీకటిగా ఉంచడం, మురికిగా ఉంచడం దరిద్రానికి సంకేతం. రెండవది భోజనం చేసిన తర్వాత ప్లేట్లను కడగకుండా అలాగే వదిలేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. మూడవది ఇంట్లో ఉత్తర దిశలో ఎటువంటి బరువులు ఉంచకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నాలుగవది సూర్యోదయం తర్వాత మరియు సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం వల్ల దరిద్రం వస్తుంది. ఐదవది బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే అది కుటుంబంలో అశాంతికి మరియు అనారోగ్యానికి దారితీస్తుంది. ఆరవది ఇంట్లో మద్యం సేవించడం లేదా పొగ తాగడం వల్ల లక్ష్మీదేవి నిష్క్రమిస్తుంది. ఏడవది పెద్దలను అవమానించడం, స్త్రీలను కష్టపెట్టడం దురదృష్టాన్ని తెస్తుంది. వీటికి పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంటే ఆవ ఆకులను నీటితో నిండి ఉన్న కుండలో వేసి కొద్దిసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే దురదృష్టం తొలగిపోతుంది.